హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిక్ టిక్ ఇన్ఫోటిక్. మనం లాస్ట్ వీడియోలో టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. సో, ఆ టేబుల్‌లో డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టేబుల్ క్రియేట్ అయింది. ఏ డేటాబేస్‌లో ఉందో చూసుకోవాలి. ఆ డేటాబేస్ రన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏ డేటా యూజ్ చేస్తున్నాం? మనం ఎంప్లాయీస్ అనే డేటాబేస్ యూజ్ చేస్తున్నాం. ఎంప్లాయీస్ అనే డేటాబేస్ యూజ్ చేసినప్పుడు అది రన్ చేస్తే డేటాబేస్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఈ టేబుల్ ఉంది. ఈ టేబుల్‌లో ఏమేం కాలమ్స్ ఉన్నాయో చూసుకోవాలనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టేబుల్స్ ఏమున్నాయో చూద్దాం. షో టేబుల్స్ కొడితే మనకి ఎంప్లాయీ డేటా అనే టేబుల్ కనిపిస్తుంది. ఎందులో ఉంది? టేబుల్ ఇన్ ఎంప్లాయీస్ డేటాబేస్‌లో ఉంది. నెక్స్ట్ ఈ డేటాబేస్‌లో ఏమేమున్నాయి మనకి కాలమ్స్ ఏమి యూజ్ చేస్తాం మన డేటా టైప్స్ అనేది తెలుసుకోవాలంటే డిస్క్రైబ్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ డేటా. సో, డిస్క్రైబ్ ఎంప్లాయీ డేటా ఇస్తే మనకేమేం కాలమ్స్ ఉన్నాయో చూపిస్తుంది. నేమ్, ఐడీ, ప్లేస్, జాయినింగ్ డేట్, ఈమెయిల్, కాంటాక్ట్ నంబర్ అండ్ డిపార్ట్‌మెంట్. సో, మనకి ఏమేం కాలమ్స్ ఉన్నాయో తెలిసింది. ఏమేం డేటా టైప్స్ చేసామో తెలిసింది. ఆహ్, సో, నల్ అనేవి యాక్సెప్ట్ చేస్తుంది ఈ టేబుల్. ఎందుకంటే మనకి ఎక్కడ డిఫైన్ చేయలేదు. నాట్ నల్ అని ఎక్కడ డిఫైన్ చేయలేదు. ప్రైమరీ కీస్ అవి మనం ఏమి డిఫైన్ చేయలేదు. సో, అందుకే ప్రైమరీ ఈడ కీస్ కూడా ఏమి చూపియట్లేదు. ప్రైమరీ కీ, ఫారెన్ కీ అనేవి కాన్స్టెంట్స్ ఏమి చూపెట్టలేదు. సో, మనకి ప్రస్తుతానికి డేటా అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకుందాం ఈ టేబుల్‌లో. ఇక్కడి వరకు మీకు అర్థమైంది కదా! నెక్స్ట్ చూడండి. డేటా ఇన్సర్ట్ చేసే ముందు సింపుల్‌గా ఒక సింటాక్స్ ఉంటుంది చూడండి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఎంప్లాయీ డేటా, రైట్? ఎంప్లాయీ డేటా. ఇక్కడ మనకి ఏవైతే కాలమ్ నేమ్స్ ఇచ్చామో ఆ కాలమ్ నేమ్స్ అన్నీ ఇవ్వాలి. నేమ్, కామా, ఐడీ, కామా, ప్లేస్, కామా, జాయినింగ్ డేట్, కామా, ఈమెయిల్, కాంటాక్ట్ నంబర్, డిపార్ట్‌మెంట్. సో, మనం కాలమ్ నేమ్స్ అన్నీ వచ్చేసాయి. నెక్స్ట్ వాల్యూస్. ఏం వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ వాల్యూస్ ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, సాయిరామ్ ఈ మధ్య బాగా ఫేమస్ అయిందిగా ఇన్‌స్టాగ్రామ్‌లో. సాయిరామ్ తీసుకుందాం. ఆహ్, ప్లేస్ లైక్ హైదరాబాద్. ఇది కూడా ఇన్వర్టెడ్ కామర్స్‌లో ఇవ్వాలి. ఎందుకంటే మనకి క్యారెక్టర్ వాల్యూస్ అనేవి ఇన్వర్టెడ్ కామర్స్‌లో ఇవ్వకపోతే మనకి తీసుకోదు ఎస్‌క్యూఎల్‌లో. నెక్స్ట్ నేమ్ తర్వాత ఐడీ ఉంది కదా! సో, సమ్ ఐడీ వచ్చేసి 578587 సంథింగ్ లైక్ థట్. నంబర్స్‌కి అవసరం లేదు. హైదరాబాద్ ప్లేస్ ఇచ్చేసాము. నెక్స్ట్ జాయినింగ్ డేట్ 2020 12 మంత్ తర్వాత డేట్ 14. నెక్స్ట్ ఈమెయిల్ sairam@gmail.com. నెక్స్ట్ కాంటాక్ట్ నంబర్. నెక్స్ట్ డిపార్ట్‌మెంట్. హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ అనుకుందాం. క్లోజ్. సో, ఇంతే. మనకి ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ డేటా టేబుల్ నేమ్ ఇయ్యాలి. ఏవైతే కాలమ్స్ మనం యూజ్ చేసామో ఆ కాలమ్ నేమ్స్ ఇయ్యాలి. వాల్యూస్ అని పెట్టి ఏవైతే వాల్యూస్ మనకి ఆర్డర్ వైస్ సేమ్ మనకి ఇక్కడ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డర్ వైస్ అదే ఆర్డర్‌లో మన డేటా కూడా ఇన్సర్ట్ చేయాలి. సో, అలా చేస్తే డేటా ఇన్సర్ట్ అయిపోతుంది టేబుల్‌లో. సో, యెస్, సింటాక్స్ వర్క్ అయింది. ఇప్పుడు మనము టేబుల్‌లో ఏ డేటా ఉందో చూడాలనుకుందాం. లెట్స్ సే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటా. అంతే. మనకి టేబుల్‌లో ఉన్న డేటా మొత్తం తెలుసుకోవాలంటే స్టార్. ఈ సెలెక్ట్ అనే వర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే డేటా మనం తెలుసుకోవాలన్నా, ఏదైతే డేటా మనం చూడాలనుకున్న టేబుల్‌లో నుంచి, డేటాబేస్ నుంచి మనం కామన్‌గా యూజ్ చేసే వర్డ్ సెలెక్ట్. ఈ స్టార్ అనేది ఏం చేస్తుందంటే టోటల్ టేబుల్‌లో ఉన్న మొత్తం డేటాను మనకి ఇస్తుంది. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటా అని ఇచ్చాను. రన్ చేస్తా చూడండి.
సాయిరామ్ 587 హైదరాబాద్, జాయినింగ్ డేట్, ఈమెయిల్ ఐడీ, కాంటాక్ట్ నెంబర్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్. సో, మనం అంత డేటా వచ్చేసింది. మనం ర్యాండమ్‌గా ఇంకొంచెం డేటా ఇన్సర్ట్ చేద్దాం. సో, ఒక్కటే డేటా తోటి మనకి వర్కౌట్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ కొంచెం ఇన్సర్ట్ చేస్తాను. చూడండి నేను కొంచెం వాల్యూస్ తీసుకున్నాను ఇన్సర్ట్ చేయడానికి. టైమ్ సేవ్ అవుతుందని. లెట్స్ రన్ దిస్ ఆల్సో అండ్ సీ ఇది కూడా ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము మొత్తం టేబుల్‌లో ఏముందో చూసుకోవాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటా. అంతే. టేబుల్‌లో ఉన్న డేటా మొత్తం వచ్చేసింది మనకి. సో, సాయిరామ్, రమేష్, సీత, అర్జున్, లక్ష్మి, రాహుల్. సో, ఈ డేటా మనకి ఏ టేబుల్‌లో ఇన్సర్ట్ అయింది? ఎంప్లాయీ డేటా అనే టేబుల్‌లో ఇన్సర్ట్ అయింది. దట్స్ ఆల్ గైస్. దిస్ ఈస్ ద వే హౌ వి ఇన్సర్ట్ డేటా ఇంటూ ఎ టేబుల్ యూజింగ్ ఎస్‌క్యూఎల్. సో, ఎంత పెద్ద డేటా అయినా సరే మనకి ఈజీగా ఇన్సర్ట్ చేసే విధానం ఇదే ఒక టేబుల్‌లో. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. Subscribe our channel Tick Tick Infotech. Thank you.